బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి ఈ డిజైన్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే శారీ పళ్ళు వేసేసినామండి. డిజైన్ అయిపోయిన తర్వాత సేమ్ డిజైన్ అయితే శారీలో వచ్చిండే బుట్టీస్ బట్టి నేనైతే డిజైన్ సెలెక్ట్ చేసిన. మీరైతే డిజైన్ చూసేయండి ఒకసారి. మనకి శారీలో వచ్చేసి ఫ్లవర్స్ ఆకుల్లాగా వచ్చినాయి కదా, సో అదే డిజైనే నేనైతే బ్యాక్ డిజైన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, బోట్ నెక్ వస్తుందండి. నేనైతే డిజైన్స్ చేంజ్ చేయాలనుకున్నాను, బట్ కానీ ఇంకా సేమ్ డిజైన్ దానికి సెట్ అయిపోయింది కదా అనేసి డిజైన్ వేసిన. ఇది చూడడానికి సింపుల్గా ఉంది కానీ హెవీ టైమింగ్ అయితే వచ్చింది. ఇది డిజైన్ సేమ్ డిజైన్ వచ్చింది చూడండి. శారీలో ఫ్లవర్స్ ఎట్లున్నాయో సో వర్క్ కూడా మనకు అట్లే వచ్చిందనమాట. ఇంకా పళ్ళు డిజైన్ వచ్చేసి నేను కట్ వర్క్ది వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ డిజైన్స్ అయితే చాలా మందికి వేసినాను. పళ్ళు డిజైన్ అయితే చాలా బాగుందండి, సింపుల్గా. ఇది వచ్చేసి కోట్ మోడల్ వస్తుంది బ్లౌజ్. మీకైతే ఇట్లే చూసేయండి వర్క్. నేను కోట్ మోడల్ కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఎట్లా వస్తుంది. హ్యాండ్ వచ్చేసి మనకి సేమ్ ఒక లైన్ బార్డర్ వచ్చేసి మొత్తం అంతా బుటీస్ వస్తాయన్నమాట. అది చిన్న వర్క్ అండి, హెవీగా టైమింగ్ అయితే చాలా ఉంది. ఇంకొకటి ఏమంటే ఈ డిజైన్ అయితే థ్రెడ్ అయితే చాలా బ్రేక్ అయిందనమాట. వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి కూడా చాలా రోజులు అయింది. పెండింగ్లో ఉంటే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీకు డిజైన్ అయితే చూడండి, గ్రీన్ మీద గోల్డ్ కలర్ జరీ అయితే ఇచ్చినాను కదా, లుక్ అయితే చాలా బాగుంది. ఈ పళ్ళు శారీకి కూడా నేను గోల్డ్ సిల్వర్ జరీ అయితే యూజ్ చేసినాను అనమాట. మనకి వర్క్ వచ్చేసరికి ఎప్పుడైనా జరీ అయితే షైనింగ్ వస్తుందండి. స్టోన్ పెట్టకపోయినా కూడా లుక్ అయితే బాగుంటుంది. ఇంకా నాకు వచ్చేసరికి నచ్చిండేది ఏమి అంటే ఫ్లవర్స్ అండి. శారీకి బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. హ్యాండ్ చూస్తున్నారు కదా మీరు, హ్యాండ్ వచ్చేసి 11 ఇంచ్ వస్తుంది. మనకి ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట. సో 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మార్కింగ్ వేసుకోవడానికి చాలా ట్రై చేసిన. ఎందుకంటే ఇది ఫ్రిన్స్ కట్టు ఫ్రంట్ నార్మల్ కటింగ్ వస్తుంది కదా, దానికోసం ఆ మార్కింగ్ వేసుకోవడానికి నేనైతే ఇట్లా మార్కింగ్ వేసుకున్నా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కోట్ మోడల్ వస్తుందండి. ఈ కోట్ మోడల్కి నాకైతే టైం చాలా తీసుకుందనమాట. ఎందుకంటే కలర్స్ వచ్చేసి దాదాపు 11-12 కలర్స్ ఉన్నాయి, బట్ శారీలో వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయి. ఆ 3 కలర్స్ నేను అన్ని కలర్స్కి సెట్ చేయాలన్నమాట. మనం ఆ కలర్స్ అన్నీ సెట్ చేసిన తర్వాతే దానికైతే లుక్ వస్తుంది. ఇంకా మార్కింగు ఇదైతే నేను కింద వేయలేదండి, మిషన్ మీదే వేసిన. ఎందుకంటే బ్లౌజ్ పెట్టి 1కి 2 సార్లు సెట్ చేసినాను అనమాట. కొన్ని ఎక్కువ లెంత్ వస్తుంది చూడండి, మార్కింగ్ కన్నా అవుట్ వచ్చేసింది అనమాట. అంటే కొంచెం పెద్దగా వచ్చింది. మరీ పెద్దగా వచ్చిందంటే అది ఏమవుతుంది అంటే మనకి మెజర్మెంట్ మిస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసరికి మనకి ఫుల్ రాదు. అందుకనేసి నేనైతే కొంచెం తగ్గిస్తూ వచ్చినాను అనమాట. ఇంకా తగ్గించిన తర్వాత మనకైతే ఫస్ట్ స్టెప్ లైన్స్ వేసిందండి. ఆ లైన్స్ వేసిన తర్వాత ఫ్లవర్స్ అయితే తీసుకుంటుంది అనమాట. లైన్ అయితే నేను శారీ కలర్ హైలైట్ చేసిన గ్రీన్ వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో వచ్చేసి గోల్డ్ జరీతో అయితే వర్క్ ఇచ్చినాను. ఎందుకంటే దీంట్లో 8 కలర్స్ లేవు కదా, మనకు ఉండే 3 కలర్స్. ఇదైతే కిరణ్ జరీ థ్రెడ్స్ అండి, చాలా బాగా వస్తుంది. వర్క్ ఫినిషింగ్ కానీ థ్రెడ్ బ్రేక్ అవ్వడం కానీ ఏముండదు అనమాట. ఇప్పుడు మనకైతే గోల్డ్ కలర్ వేస్తాను కదా, గోల్డ్ కలర్ తర్వాత మళ్ళీ శారీ కలర్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే శారీ కలర్ హైలైట్ ఉండాలి కదా అనేసి. ఇప్పుడు మనకి గోల్డ్ ఫినిషింగ్ అయిన తర్వాత కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ పాయింట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ఒక్కసారి చూపిస్తా చూడండి. మొత్తం టోటల్ ఫినిషింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది. ఇంకా థ్రెడ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది. మనం ఫస్ట్ ఫ్రంట్ నుంచి ఇక్కడ సైడ్కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే ఫస్ట్ టైం వేసినానండి. ఈ మోడల్ అయితే చాలా ట్రై చేసినాను మార్కింగ్కి. అది స్టిచ్చింగ్ అయితే కొంచెం ఈజీనే కానీ దీనికి కట్ వర్క్ లేదు. లాస్ట్ టైం వేరే వాళ్ళకి కట్ వర్క్ నేను వేసిస్తే వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకున్నారు. ఇది అక్క మగ్గం వర్క్లో వేరే వాళ్ళు చేయించుకున్నారు అనేసి ఆ అక్క ఇది ఫోటో చూపించి సేమ్ డిజైన్ కావాలంటే నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసినాను. ఇది తీసుకోవడం కూడా నేను జేసీలో తీసుకున్నాను కాబట్టి ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే థ్రెడ్ బ్రేక్ అవ్వదు కదా, మనకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా బాగుంటుంది అనమాట. ఇంకా మీకు అది చూపించిన తర్వాత ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత ఒక్కసారి చూసేయండి. సో నేను ఇంకా కటింగ్ చేసుకోలే, ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ వస్తుంది ఫినిషింగు. ఇది ఇట్లా వచ్చేసి ఫినిషింగ్ వచ్చిన తర్వాత మనకు అక్కడ థ్రెడ్లు వస్తాయి కదా, ఆ థ్రెడ్లు కట్టేసుకున్నామంటే లుక్ అయితే బాగుంటుంది. ఇది మెజర్మెంట్ ఇంకా చిన్నగా పెడితే మరీ చిన్నగా అయిపోతుంది, పెద్దగా పెడితే మరీ పెద్దగా అయిపోతుంది. అందుకనేసి నేనైతే అక్క బ్లౌజ్కి ఎంత మెజర్మెంట్ ఉందో అంతనే తీసుకున్నాను అనమాట.
ఇంకా ఫుల్ బ్లౌజ్ అయితే అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఫోటో చూపిస్తాను మీకు. ఎందుకంటే కటింగ్ చేసుకునే ముందు ఒక్కసారి చూస్తే బాగుంటుంది కదా అనేసి గ్రీన్ శారీ అండి. నన్ను అడిగితే శారీ కన్నా బ్లౌజ్ కాస్టే ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే 1600 అయితే వర్క్ ఇది కోట్ మోడలే వచ్చిందనమాట. ఇంకా స్టిచ్చింగ్ అంతా కలిపి శారీ ప్రైస్ కన్నా ఎక్కువ అయిపోయింది. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. దీనికి స్టోన్ వర్క్ చేసిన తర్వాత చాలా బాగుంది. బట్ కానీ వర్క్ అయితే చాలా చిన్న వర్క్ అండి. బోట్ నెక్ ఇచ్చినాను, చాలా బాగా వచ్చింది. ఇంకా హ్యాండ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. నేను డిజైన్ ఏమన్నా వన్ సైడ్ది మార్చింటే బాగున్నాం అనేసి మళ్ళీ అనుకున్నాను. ఎందుకంటే చాలా టైం తీసుకుంది. అక్కకి అర్జెంటుగా వేసి ఇచ్చినాను అనమాట. చాలా రోజుల నుండి అడుగుతాను అని. ఇంకా పళ్ళుకి అయితే చూస్తున్నారు కదా, ఈసారి థ్రెడ్స్ కాకోకుండా మువ్వలు అయితే ఇచ్చినామండి. క్లాసీగా ఉందన్నమాట శారీ కానీ పళ్ళు కానీ. మీకు కూడా నచ్చింటే కామెంట్ చేయండి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత నేనైతే కటింగ్ స్కిప్ చేసిన, ఎందుకంటే అర్జెంట్ ఉంది అనేసి. ఇప్పుడు కూడా నా ముందు అయితే వీడియో తీస్తా అంటే అక్క ఉందన్నమాట. డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బ్లౌజ్ అయితే రెడీ చేసేసినాను అంతా. ఇంక హుక్స్లును ఆ థ్రెడ్స్ ఒక్కటి పెట్టాల మనకి ఫ్రంట్కి. ఈ థ్రెడ్స్ పెట్టినామంటే నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ మనకి. ఏదైనా కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి అది ఇచ్చిన చేసిన తర్వాత వేసుకుంటే ఫిట్టింగ్ కదా. ఇంక ఇది వచ్చేసి మనం అయితే ఉషా 550లో ఈ డిజైన్ అయితే చాలా బ్లౌజులు వేసినాము. ఇంక ఇది కూడా వేరే వాళ్ళు అర్జెంట్ చేసి వేయించుకున్నారనమాట. ఇప్పుడు వచ్చేసి ఇదే డిజైన్లో మల్టీ కలర్ వచ్చిందండి. మీకు ఎవరికన్నా కావాలంటే మెసేజ్ చేయండి. ఎందుకంటే అది మొత్తం కలర్స్ అన్నీ వస్తాయి. అప్పుడు శారీ ఏ శారీకైనా కూడా యూజ్ అవుతుంది. గోల్డ్ మీద కానీ బ్లాక్ మీద కానీ వేసుకుంటే శారీ వచ్చేసి ఇది. ఇంతకుముందు శారీస్ ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడైతే శారీస్ ఇవ్వడం లేదు. ఎందుకంటే కుచ్చులకి ఇస్తున్నారు కదా సపరేట్ అనేసి. సో మన దగ్గర అయితే క్రోషా కుచ్చులు వచ్చేసి 300 నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ కుచ్చులు వచ్చేసి. ఇంకా మనం వచ్చేసి మెహందీ కూడా వేస్తున్నాము, మేకవర్ కూడా చేస్తున్నాము. ఎవరికైనా మెహందీ పెట్టాలన్నా మేకవర్ కావాలన్నా నాకైతే మెసేజ్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.